మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి పెరుగుతుంది. మంచి ఆలోచన సరళితో ముందుకు పెడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. అన్ని వర్గాల వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా మీరు కొంత లో ప్రొఫైల్ ఫీల్ అవుతారంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గే విధానం, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కొంత ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం, వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు మీ మీద మీకు పూర్తిగా నమ్మకం విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఘర్షణలు ఏర్పడే విధానం, దీనివల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో మాటల వల్ల ఇబ్బందులు, ఘర్షణలు, అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులతో, భాగస్వామితో, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మాటలను నియంత్రించుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, వీలైనంతవరకు గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మాటల వల్ల ఇబ్బందులు లేకుండా వృత్తిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి, వ్యక్తులతో విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో మీ ఆర్థిక సంబంధమైన విషయాలు, పుణ్యబలం మొదలైన విషయాల గురించి మీ ఆలోచనల విషయంలో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, సామాజిక సేవకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అధిక ఎమోషన్స్ అనేవి, చాలా అధికంగా ఉద్రిక్తతలు, మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, మనసు ప్రశాంతత లేకుండా ఉండడం, కొన్నిసార్లు ఆలోచనల వల్ల మీ మీద మీకే కొంత నెగిటివ్ ఆలోచనలు రావడం, నేను చేసేది కరెక్ట్ కదా అయినా కూడా నన్ను ఎందుకు ఇతరులు అపార్థం చేసుకుంటున్నాను అన్నట్టుగా మీరు ఆలోచనలు చేసుకోవడం కొన్ని సందర్భాల్లో ఉండడం, అంటే మిమ్మల్ని మీరు ఇంట్రాస్కోపిక్ ఎనాలిసిస్ అంటే మిమ్మల్ని మీరు అంతరంగ విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉన్న సమయం అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాట్లాడి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మానసిక ఘర్షణ అనేది ఒకటి ఉంటుంది. రెండోది అంటే ఆరోగ్యపరంగా కూడా మీరు తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరంగా కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.